Hi, I am Dr. Sudhamani, dermatologist and aesthetic skincare specialist, Sri Skin Clinic, road number 92, Banjarans. Ee roju topic LPP. LPP ante lichen planus pigmentosus. Lichen planus pigmentosus అనేది ఆఫ్టర్ కోవిడ్ చాలా మంది సఫర్ అవుతున్నారు. అంటే మేము చాలా మందిని ఈ ప్రాబ్లంతో చూస్తున్నాం. సో లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అంటే ఏంటి అంటే ఫేస్ మీద చిన్నగా ఒక బ్లాక్ స్పాట్ లాగా పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది చాలా చిన్ని స్పాట్. జనరల్గా వీ టెన్ టు నెగ్లెక్ట్, ఏదో పిగ్మెంటేషన్ వచ్చింది పోతుంది అని అనుకుంటాం. తర్వాత అది గ్రాడ్యువల్గా స్ప్రెడ్ అవుతుంది. అది జనరల్గా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే చీక్స్ మీద స్టార్ట్ అవుతుంది, అంటే ప్రీ ఆర్కులర్ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫోర్ హెడ్, నెక్, తర్వాత కొంచెం బాడీ అదర్ పార్ట్స్కి కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. సో ఇది ఎందుకు వస్తుంది అంటే దీనికి ఎగ్జాక్ట్ రీజన్ అనేది తెలియదు. బట్ ఎనీ ట్రిగ్గర్, ఒకవేళ అది వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని మెడికేషన్స్ కానివ్వండి, ఎనీథింగ్ విచ్ ట్రిగ్గర్స్ ద మెలనోసైట్స్, సో దానివల్ల ఈ పిగ్మెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ పిగ్మెంట్ అనేది డీపర్ లేయర్స్లో ఉంటుంది. సపోజ్ స్కిన్లో ఎపిడర్మిస్, డెర్మిస్ అని 2 లేయర్స్ ఉంటాయి. ఎపిడర్మిస్ మీద ఉంటే ట్రీట్మెంట్ కొంచెం చాలా ఈజీగా ఉంటుంది, అంటే క్రీమ్స్ కానివ్వండి లేకపోతే లేజర్స్ కానివ్వండి చాలా బాగా పనిచేస్తాయి. వేరే పిగ్మెంట్ అనేది కొంచెం డీపర్ లేయర్స్లో, అంటే అడుగు భాగాన్ని ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా కష్టం. ఇక్కడ ఈ ఎల్పిపిలో ఏమవుతుంది అంటే మెలనోఫాజెస్ ఉంటాయి, అంటే పిగ్మెంట్ని క్లియర్ చేయడానికి బాడీ ట్రై చేస్తుంది. కొన్ని సెల్స్ లోపల కూడా పిగ్మెంట్ ఉంటుంది. సో దీనివల్ల ఈ కండిషన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం. పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా మందికి ఈ ఎల్పిపి ప్రాబ్లం అనేది వస్తుంది. సో వాళ్ళు ఒక్కొక్కసారి కొంతమంది కొన్ని రకాల క్రీమ్స్ వాడడం వల్ల కానీ, లేదు అంటే ఏమన్నా క్రీమ్స్ పడకపోవడం వల్ల కూడా ఇలాంటిది వస్తూ ఉంటుంది. బట్ అది డిఫరెంట్, దాన్ని రీల్స్ మెలనోసిస్ అని అంటాము. అది ఓన్లీ క్రీమ్స్ వాడడం వల్ల వస్తుంది, దట్ ఈస్ లిమిటెడ్ టు ద అప్లికేషన్. ఎల్పిపి అనేది డిఫరెంట్ కండిషన్. సో ఇది బాడీలో అదర్ పార్ట్స్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బట్ మోస్ట్లీ ఫేస్, నెక్ అండ్ ఎక్స్పోర్ట్స్ పార్ట్స్కి ఉంటుంది. సో ట్రీట్మెంట్ పరంగా చూస్తే ఫస్ట్ మనం ఈ స్ప్రెడ్ని ఆపాలి. అందుకనే నేను ఎర్లీగా ఎవరైతే ఎనీ పిగ్మెంట్ స్పాట్ నోటీస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఎర్లీ స్టేజెస్లో అయితే బెటర్ రిజల్ట్స్ మనం ఇవ్వచ్చు. సో ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, లేజర్స్ ఉన్నాయి, అండ్ అదర్ ఎక్స్ఫోలియేషన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఏ ట్రీట్మెంట్తో మీకు బెటర్ రిజల్ట్స్ వస్తుంది అనేది చూసి మీ డెర్మటాలజిస్ట్ మీకు ప్లాన్ చేసి చెప్తారు. సో ఏదైనా సరే, ఎప్పుడైనా సరే ఒక చిన్న నల్ల మచ్చ ఎక్కడైనా ఉంటే కూడా డోంట్ నెగ్లెక్ట్ ఇట్ and consult your dermatologist immediately. For any queries on LPP, please contact us. Thank you.